హలో అండి. షార్ట్ వీడియోలో అయితే ఒక బ్లౌజ్ పెట్టా కదా స్టిచ్ చేసింది. అది ఎలా కట్ చేశానో ఈ వీడియోలో చూడండి. బ్లౌజ్ బార్డర్ ఉంటుంది కదా, ఈ బార్డర్ని అయితే నేను ఇలా కట్ చేసిన బ్లౌజ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని స్ట్రైట్గా అయితే కట్ చేశాను. ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీస్ని ఇలా నేను చూపించినట్టుగా అయితే ఫోల్డ్ చేయాలి. ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టి కరెక్ట్ సెట్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ లైన్స్ అనేవి కనబడకుండా చూసుకోవాలి. అందుకే 1కి 4 సార్లు అయితే ఆలోచించి కట్ చేయాలండి. కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ కటింగ్ పర్ఫెక్ట్గా ఉంటేనే స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది. నేనైతే ఎప్పుడు వెనకాల అయితే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకుంటా ఫ్యాబ్రిక్. సపరేట్ ఏమయ్యండి నడుము పట్టి. చూడండి, ఈ వైట్ లైన్ అయితే కనబడకుండా అయితే సెట్ చేసుకొని కట్ చేసుకోవాలండి. ఇలా అయితే సెట్ చేసుకొని మధ్యలోకి అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి రెండు జాయింట్ చేసుకోవాలి. ఇలా రెండు జాయింట్ చేసుకొని స్టిచ్ చేయాలండి. ఇప్పుడైతే ఫ్రంట్ ఎలా కట్ చేశానో చూడండి. ఇలా ఫోల్డ్ చేసుకొని సేమ్ దానిలాగానేనండి, కాకపోతే ఇది డబుల్ ఫోల్డ్ వస్తుంది. అదేమో నేను డిజైనర్గా కుట్టడానికి అలా బార్డర్ అనేది తీసి కట్ చేశాను. ఇలా చూసుకొని స్ట్రైట్గా అయితే కట్ చేసుకోవాలి. ఎప్పుడు కానీ సైడ్లకి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది ఉంచుకోవాలి. కట్ చేసేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉంచుకోవాలి ఎప్పుడైనా. ఇది కూడా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూడండి. ఇలా బ్లౌజ్కి క్రాస్ లైన్స్ ఇట్లా వస్తే మాత్రం మీటర్ బ్లౌజ్ ఉన్నా కానీ సరిపోదండి. నార్మల్ సైజ్ వాళ్ళకి కూడా ఇలా వైట్ లైన్స్ వచ్చినాయి కదా, ఈ వైట్ లైన్స్ అనేవి బయట కనబడకుండా చూసుకోవాలి. చూడండి, నాకైతే కరెక్ట్ సరిపోయింది ఫ్యాబ్రిక్. హ్యాండ్స్ కొంచెం చిన్నగా తీసుకున్నాను, సరిపోలేదు అసలు. మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం తక్కువ అనిపించింది, అందుకే నేను హ్యాండ్ కొంచెం చిన్నగా చేసిన.
మళ్ళీ ఇలా మిడిల్ కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే హ్యాంగింగ్స్ వెనుక డోరీస్ కోసం అయితే కట్ చేస్తున్నాను. ముందే కట్ చేసి పెట్టుకుంటే కొంచెం ఈజీగా అయిపోతుంది వర్క్ అనేది. నేను కటింగ్కి ఎక్కువ టైం తీసుకుంటా, స్టిచ్చింగ్ తొందరనే వేస్తా కానీ కటింగ్ అనేది మాత్రం చాలా ఆలోచించి చేస్తాను. ఎందుకంటే కటింగ్ కొంచెం మిస్ అయినా కూడా స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్ ఉండదండి. అందుకే కటింగ్కి మాత్రం ఎక్కువ టైం తీసుకుంటా. అన్ని బ్లౌజులు ఇలా కట్ చేసుకొని అయితే ఒకేసారి కట్ చేసుకుంటాను. ఎవరి అయినా రోజు ఒక 3-4 బ్లౌజులు అయితే ఇలా కట్ చేసుకొని రోల్ చేసుకొని పెట్టుకుంటా. ఈ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అనేది చేయట్లేదు. మీకు యూస్ఫుల్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.